శ్రీమన్ మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి కుటుంబంలో అన్నీ బాగున్నప్పుడు నరదిష్టి పడిందనో లేకపోతే దిష్టి తగులుతుందనో ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇక్కడ నరదిష్టికి నాపరాయణ పగిలిపోతుందని శాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే ఏ పని కూడా జరగదు. కాబట్టి నరదిష్టి అనేది చాలా ప్రమాదకరమైనది, భయంకరమైనది. ఎందుకంటే మనం ఎంత గొప్ప ఐశ్వర్యంతో ఉన్నా సరే, ఎవరైనా సరే దృష్టి దోషాలతో కనుక మనల్ని చూసినా, డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చూసినా, లేదా వీళ్ళు చాలా గొప్పగా ఉన్నారేంటి అనే భావంతో ఆలోచించిన వారి యొక్క ఆలోచన ప్రభావము ఆ ఇంటి మీద పడి సకాలంలో కొంత ధన నష్టమో లేకపోతే కుటుంబంలో ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో మనం కోరుకున్న విధంగా ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనంటే, దిష్టి తగలకుండా ఉండాలి అనంటే మనం చేయవలసిందల్లా ఒక పరిహారాన్ని ఆచరించాలి. ఇప్పుడు మనం ప్రతిరోజు అంటే బాగా సమస్యలతో ఇబ్బంది ఉన్నవాడు ఏ రోజైనా ఆచరించవచ్చు. లేదా ప్రత్యేకించి ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో, దాన్ని అభిజిత్ కాలము అని అంటారు. ఈ యొక్క అభిజిత్ కాలంలో గురువుగారు ఎన్నో ముహూర్తాలు ఉన్నాయి కదా, మరి మధ్యాహ్నం ఎందుకు చెప్తున్నారని మీకు సందేహం కలగవచ్చు. దీన్ని మధ్యాహ్న వేళలో గడ్డపారని ఇలా భూమి మీద నాటినప్పుడు దాని నీడ కింద పడని సమయము ఎగ్జాక్ట్గా 12 గంటల నుంచి 12:30 మధ్యలో, 11:40 నుంచి 12:30 మధ్యలో జరుగుతుంది, 48 నిమిషాలు. ఆ సమయంలో గనక గడ్డపారను గనక నాటితే నీడ ఎలా అయితే కింద పడదో, ఆ సమయంలో గనక మనం ఇంటికి సంబంధించి దృష్టిదోష నివారణకు సంబంధించిన పరిహారాలు గనక ఆచరిస్తే ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా కూడా నశించిపోతాయి. ఎవరి వల్ల కూడా ఇబ్బంది పడలేని లేకపోతే ఇబ్బంది పడని ఆర్థికపరమైన స్థితిగతులు చూడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి ఈ యొక్క దృష్టి దోషాలు తొలగిపోవడానికి మీరు ఇంకొక తాంత్రిక విధానాన్ని కూడా ఆచరించవచ్చు. మీరు చేయవలసిందల్లా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక 3 పిడికిళ్ళు ఎర్రమట్టిని సేకరించండి. ఈ యొక్క ఎర్రమట్టితోటి క్లాక్ వైజ్ 3 సార్లు, అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ పద్ధతిలో ఒక 3 సార్లు తిప్పి దాన్ని ఒక కుండ పెంకులో పోయాలి. అదేవిధంగా విడిగా మంచినీటిని తీసుకొని అదేవిధంగా క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు 3 సార్లు తిప్పాలి. అలా తిప్పిన తర్వాత 4 రోడ్లు కలిసే చోట, మీ ఇంటికి దగ్గరలో ఏది అయితే దగ్గరలో ఉంటుందో ఆ 4 రోడ్లు కలిసే చోట ఈ యొక్క ఎర్రమట్టి, పెంకులో ఉన్న ఎర్రమట్టి మరియు ఈ యొక్క వాటర్ని రెండింటినీ కలిపి ఆ యొక్క 4 రోడ్ల కూడల్లో గనక 4 వైపులా గనక పోసినట్లయితే సకాలంలో దృష్టి దోషాలు పోవడమే కాకుండా జీవితానికి సంబంధించి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది విద్యార్థి దశలో ఉన్న మీ అబ్బాయి కళ్యాణం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఆర్థికపరమైన చేసే పరిస్థితుల్లో ఏదైతే లాభానికి సంబంధించి అవకాశాలు ఉన్నాయో అవన్నిట్లో కూడా విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని తెలుసుకొని ఖచ్చితంగా క్లియర్గా ఆచరించండి. ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.